లాస్ట్ వీడియోలో అన్నవరం వెళ్ళాము, ఇంక వ్రతం కూడా చేయించుకున్నామని చెప్పాను కదా. సో ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను నేను. సో ఎవరైనా ఫస్ట్ టైం అన్నవరం వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీడియో అయితే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అన్నవరం. నాకు ఫస్ట్ టైం చూశాను అనమాట. నాకు అసలు ఇక్కడ ఏం తెలియదు. సో అత్తయ్య వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళి వ్రతం చేయించుకున్నారంట. ఇక్కడ ఏంటి ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని నాకు తెలీదు. అత్తయ్యని అడిగితే సో మనం అమౌంట్ కట్టేస్తే అన్నీ వాళ్ళే ఇస్తారు అని చెప్పింది. సో లాస్ట్ ఇయర్ అలాగే చేశారంట. బట్ ఇయర్ రూల్స్ మారిపోయినాయి. ఏమి అంటే ఇక్కడ 300 నుంచి 2000 వరకు టికెట్స్ ఉంటాయి. మనకి ఏది అవైలబుల్గా ఉంటే మనం అది తీసుకోవచ్చు. సో మేము 300 టికెట్ తీసుకున్నాము. సో ఏమంటే వాళ్ళు మండపం, చెంబు అవి వాళ్ళు ఇస్తారు. సో మనం కొబ్బరికాయలు కానీ, పువ్వులు, తమలపాకులు కూడా వాళ్ళు ఇచ్చేసారు. తులసాకు ఇంకా అరటిపళ్ళు అలాంటివి మనమే తెచ్చుకోవాలంట. సో బయట కొన్నాము. కొబ్బరికాయ ఒకటి 50 రూపీస్ అయింది. ముందే తెలుసుంటే మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకువెళ్దాము. సో టికెట్ కన్నా వీటి కాస్ట్ ఎక్కువైంది. సో 2 ఫ్యామిలీస్ కదా, అమౌంట్ ఎక్కువగానే అయింది. మీరెవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏమన్నా పాత వీడియోస్ చూసి వెళ్ళకండి. నేను వీడియోస్ చూసే వెళ్ళాను. ఆ వీడియోస్లో కూడా అన్నీ వాళ్ళే ఇస్తారని చెప్పారు. అందుకే నేను కూడా ఏం తీసుకెళ్ళలేదు. సో ఈ ఇయర్ ఇంకా రూల్స్ మారినాయి కాబట్టి మీరే అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళండి. సో మా వ్రతం అయితే చాలా మంచిగా జరిగింది. కథ కూడా విన్నాము. సో వ్రత కథ అయిన తర్వాత ప్రసాదాలు కూడా మనమే తినాలంట. సో మన వ్రతం దగ్గర మంచిగా ప్రసాదం కూడా తిన్నాము. దర్శనం కూడా మంచిగా జరిగింది. ఇంకా అక్కడే అన్నప్రసాదం కూడా తినేసి మేము అక్కడి నుంచి ఆంధ్ర శబరిమలై కూడా వెళ్ళాము. సో నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్.